హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ఆవలి అంచు'. అక్కినపల్లి సుబ్బారావు గారు రచించారు. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ఇది ఫిబ్రవరి 2016లో చతురులో వచ్చిన నవలండి. నీ ప్రాణం పోసి పెంచిన మొక్కల్ని నరికేస్తుంటే ఊరుకోను, నీ ప్రాణాలు తీస్తాను అన్నట్లుగా కళ్ళల్లోంచి నిప్పుల్ని కురిపిస్తున్నాడు సూర్యుడు. కొలిమితిత్తిలోంచి బయటకొస్తోన్న వేడి గాలి సూర్యుని తాపానికి తట్టుకోలేక చెట్టు నీడకి పరిగెత్తింది. మే నెల ఆఖరి వారం రోహిణీకర్తె ప్రభావం తీవ్రంగా ఉండడంతో బంగారం రంగు ఎండ తెగ మెరుస్తోంది. అధునాతనంగా కట్టిన 3 గదులున్న ఇంట్లో ముందర గదిలో కూర్చున్న కృష్ణారావు లేచి ఫ్యాన్ స్విచ్ నొక్కాడు. విద్యుత్తు లేనందున ఇన్వర్టర్ మీద పనిచేస్తోన్న ఫ్యాన్ మొరాయిస్తూ వేగం అందుకుంది. గదంతా వేడి గాలితో నిండున్న గాలిలో ఎక్కువ తేమ ప్రభావం వల్ల కృష్ణారావు శరీరంలోంచి ఉబికిన చెమట బనీన్ని వదలడం లేదు. ఇబ్బందిగా బనీన్ని సరిచేసుకుంటూ తెరచున్న కిటికీలోంచి బయటికి చూశాడు కృష్ణారావు. పసుపు నీళ్ల రంగులో ఉన్న ఎండని చూసి ఎండ తీవ్రంగా ఉందే అనుకుంటూ కుండలో ఉన్న చల్లని నీళ్లను తాగి కడుపు చల్లబడ్డంతో కిటికీకున్న పరదాని కాస్త పక్కకి నెట్టి తిరిగి బయటికి దృష్టి సారించాడు. బొంగరంలా గిరగిరా తిరుగుతూ తన ఆకృతిని మార్చుకుంటూ దగ్గరగా ఉన్న చెట్ల రెమ్మల్ని, కాగితపు ముక్కల్ని, చిన్న చిన్న గుడ్డ పీలికల్ని, ఎండిపోయిన బరువులేని ఆకుల్ని, కావలసినన్ని ఇసుక రేణువుల్ని ఎగరేస్తూ శబ్దం చేసుకుంటూ తన ఇంటివైపే వచ్చేసింది సుడిగాలి. లోపలికి వెళదామా అని ఆలోచించేలోగా కృష్ణారావు శరీరం నిండా దండిగా ఇసుక రేణువుల్ని చిలకరించి ఇంటిని దాటి వెళ్ళిపోయింది. కంటి రెప్పల్ని ఆడించి కళ్ళల్లో ఇరుక్కున్న ఇసుక రేణువుల్ని విదిలించి మండిపోతున్న కళ్ళని నులుముకుంటూ వెళ్లిపోయిన సుడిగాలి వైపు చూశాడు కృష్ణారావు. తన చిన్నతనంలో పెద్దవాళ్లు ఏవేవో చెప్పి పిల్లల్ని అనవసరంగా భయపెట్టేవారు. అందులో సుడిగాలొకటి. సుడిగాలిలో నిలబడి కాగితం చించితే రక్తం కారుతుంది, జాగ్రత్త, దానిలో దెయ్యం ఉంది అనేవారు. అప్పట్లో పెద్దవాళ్లని ఎదురు ప్రశ్న వేసే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. ఆ బూటకపు నమ్మకాల్ని ఎదిరించేవారు కాదు. ఒక్కసారిగా పాత రోజులు గుర్తొచ్చాయి. సుడిగాలి గురించి పెద్దలు చెప్పింది నేను నమ్మను అని తనంటే, అయితే వెళ్ళు, దానిలో నిలబడి కాగితం చించు అంటూ శారద సవాల్ విసిరింది. తను సంశయించి స్పందించేలోగా పరిగెత్తి వెళ్లిన సుడిగాలి వైపు తన వైపు మరోసారి పరీక్షగా చూసి పగలబడి నవ్వింది శారద. ఆ నవ్వు తన సంశయం చూసో లేక తన పిరికితనం చూసో తను ఆనాడు ఊహించలేదు. లెక్కల మాస్టారి కూతురు శారద. వేసవి సెలవుల్లో లెక్కల ట్యూషన్ కోసం మధ్యాహ్నం 3 గంటలకి తను మాస్టారింటికి సైకిల్ మీద వెళ్లేవాడు. నవనవలాడుతున్న చేతితో కుండలోంచి నీళ్లు అందించిన శారదని గమనిస్తూ అలనాడు ఎన్నోసార్లు తాగిన ఆ చల్లని నీళ్ల రుచి ఈనాడు ఇన్నేళ్ల తర్వాత కూడా మరిచిపోలేదు తను. కుండలోంచి నీళ్లు తీస్తున్నప్పుడు ఆమె చేతికున్న గాజుల శబ్దమో లేక గ్లాసుని మధ్యవేలు బొటనవేలుతో సుతారంగా అందించిన భంగిమో ఇప్పుడు తను వివరించలేడు. ఆ దృశ్యం చెరపలేని మధుర జ్ఞాపకం. ఆనాడు అది ఒక సమ్మోహనాస్త్రం. ఆలోచనలు శారద మీదకి మళ్లించబోతుంటే బయట గాలి శబ్దం ఎక్కువైంది. మరో సుడిగాలొచ్చేలా ఉందని గ్రహించి కిటికీ తలుపులు మూసి కుర్చీలో చతికిలి పడ్డాడు కృష్ణారావు. తీయని శారద ఆలోచనల్ని చెదరగొట్టి వెళ్ళింది సుడిగాలి. చాలా కాలం తను ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలంటే తెగ ఆలోచించేవాడు. కృష్ణారావు ఏ పని తొందరపడి చేయడు, నిదానంగా ఆలోచించి చేస్తాడు అనేవారు చాలామంది. అది అర్ధసత్యమన్న సంగతి తనకి తెలుసు. తనకంటే ఒక క్లాసు తక్కువలో ఉన్న కామేశ్వరరావు మాస్టారు లెక్కల ట్యూషన్ చెప్పేటప్పుడు శారద కూడా ఇతర విద్యార్థులతో కూర్చుని లెక్కలు చేసేది. ఒకరోజు మాస్టారు లెక్క చేయమని చెప్పి ఇంటి లోపలికి వెళ్లారు. తీవ్రంగా ఆలోచిస్తూ లెక్క చేయడంలో తను నిమగ్నుడై ఉన్నప్పుడు 13 17 అని అడిగింది తన పక్కన కూర్చున్న శారద. ఒక్కసారి ఆలోచనల్లోంచి పొలమారి తెపరిల్లి 211 అన్నాడు తను. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని గుంభనంగా నవ్వింది శారద. అప్పుడు అర్థమైంది తను చెప్పిన జవాబు సరైంది కాదని. నిదానంగా గుణకారం చేసి పప్పులో కాలు వేశారు అంటూ మాస్టారు కోసం ఎదురు చూసింది శారద. ఎన్నిసార్లు తను ఈ నిదానం పదాన్ని తన జీవితపు నిఘంటువుల్లోంచి తీసివేయాలని ప్రయత్నించాడు. అది సాధ్యపడలేదు అనుకుంటూ చేతి వాచి వైపు చూశాడు కృష్ణారావు. ఈ వేడి ప్రతాపం తగ్గడానికి ఇంకో 2 గంటల వ్యవధుందని చెబుతూ గడియారం 3 గంటలు సూచిస్తోంది.
విజయనగరం వెళ్లి పాలు తెచ్చుకోవడానికి చాలా సమయం ఉంది అనుకుంటూ ఏం చెయ్యాలో స్ఫురించక అలసటతో కళ్ళు మూసుకున్నాడు కృష్ణారావు. కాలిఫోర్నియా. బాగా చేదుగా ఉన్న కాఫీ తాగాక స్వచ్ఛమైన గాలి కావాలని మెదడు వేధిస్తుంటే చెప్పులు తొడుక్కొని బయటకొచ్చిన రామారావుని చల్లని గాలి తాకింది. మే నెల ఆఖరి వారం. ఇప్పుడు ఇండియాలో వేడి తీవ్రంగా ఉంటుంది. కానీ ఇక్కడ కాలిఫోర్నియాలో ఎండలో తీక్ష్ణతున్న ఉష్ణోగ్రత బహుశా 18-20 మధ్య ఉంటుందేమో. పాదచారుల బాట పక్కనున్న వివిధ రకాల చెట్ల నుంచి వస్తోన్న గాలి మత్తెక్కిస్తూ శరీరాన్ని తాకుతుంటే చెంపల్ని రాసుకున్నాడు రామారావు. నానా జాగ్రత్త. ఈ సంవత్సరం మామూలు కంటే ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. గాలి మార్పు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. నడకకి బయటికి వెళ్లేటప్పుడు సరైన దుస్తులు జోళ్లు వేసుకోండి అంటూ కొడుకు వినోద్ హెచ్చరించాడు. తెరలుగా వస్తోన్న సువాసనను ఆగ్రాణిస్తూ పరాకుగా నడుస్తుంటే కాస్త ఎత్తుగా ఉన్న కాలిబాటని పాదం బలంగా తాకింది. అయినా కింద పడిపోకుండా తమాయించుకున్నాడు. రక్తం ఉబకలేదు. కాని కాలి బొట్నవేలు నొప్పితో తీవ్రంగా అరిచింది. సరైన కళ్ళజోడు వేసుకోకుండా నడకకి రావడం పొరపాటే అనుకుంటూ నడక వేగం తగ్గించాడు. శబ్దం చేసుకుంటూ స్కేటింగ్ బలం మీద రామారావుని దాటి వెళ్లాడు ఒక 14 ఏళ్ల కుర్రాడు. నల్లని నున్నని తారు రోడ్డు మీద తెల్లని దుస్తులతో ఒక అంగుళం వెడల్పున్న సైకిల్ చక్రాల మీద దాదాపు 30-40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళింది ఒక జవ్వని. ఆమె వయసు ఎంతుంటుందబ్బా అని ఊహించేలోగా ఆమె అదృశ్యమైంది. ఉల్లాస వాతావరణం ఉత్సాహంగా వ్యాయామం చేయమని ఎలుగెత్తి అరుస్తుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందరా నడకకి వెళదాం వస్తావా అని అడిగాడు తన భార్య వైదేహిని. ఈ ఉదయమా మీకేమైనా పూనకం వచ్చిందా అంది ధర్మపత్ని. గతంలో సాయంకాలం నడకకి రమ్మని పిలిస్తే ఇప్పుడా? కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఇడ్లీలకు పిండి రుబ్బాలి అంటూ రోజులు దాటవేశావు. దాని ఫలితం కొంత ఇప్పుడు చెవి చూస్తున్నావు అన్నాడతను. గడిచిన దాని గురించి అనుకుని ఏం లాభం అంది వైదేహి. అందుకే బయలుదేరు అన్నాడు. చలిగా ఉన్నట్లుంది, రేపు చూద్దాం. నీ కర్మ అంటూ బయటకొచ్చాడు. ఇందాక వైదేహితో తను ఎప్పుడూ వాడని పదాన్ని వాడేనే అనుకుంటూ నడక కొనసాగించాడు రామారావు. చిన్న రోడ్డు మీద నుంచి మౌరి రోడ్డు మీదకొచ్చేసరికి చల్లని గాలి పెరిగింది. 2 చేతులతో 2 చెవుల్ని అదుముకుంటూ అడుగులు వేయసాగాడు రామారావు. మౌరి రోడ్డు మీద 4 వీధులు నడిచేలోగా 2 స్టార్బక్స్ కాఫీ దుకాణాల్ని దాటాడు. మరో 2 అడుగులు వేసి ఫ్రీమౌంట్ ఎవెన్యూ దగ్గర 3వ స్టార్బక్స్ దుకాణం కనిపించగానే ఒక కప్పు కాఫీ తాగుదామా అనిపించింది. అన్నింటికన్నా చిన్న సైజు గ్లాసు కాఫీ కొనుక్కుందామన్నా దాని ఖరీదు $2. ఎందుకొచ్చిన ఖర్చు? చొప్పున నడక ముగించి ఇంటికి చేరి వైదేహిని మంచి కాఫీ ఇవ్వమని అడగొచ్చు అనుకొని వెనుతిరిగాడు రామారావు. కావాలనుకోకపోయినా చెప్పిన మాట వినకుండా రామారావు దృష్టి స్టార్బక్స్ దుకాణం మీద నిలిచింది. పెద్ద పెద్ద గ్లాసులతో తినుబండారాలతో రెస్టారెంట్ బయట వేసిన స్టీల్ కుర్చీల్లో కూర్చుని అందరూ కాఫీ తాగుతున్నారు. కాదు, వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అనిపించింది రామారావుకి. ఒక్కొక్క బల్ల దగ్గర ఉన్న కుర్చీలలో ఆసీనులైన జంటలు గ్లాసుకున్న మూత కంతల్లోంచి 2 పెదిమలను గుండ్రంగా కలిపి కాఫీని పీలుస్తున్నారు. నోటిలో ఊరుతున్న లాలాజలం ఆశల్ని తుత్తినీయలు చేసి మొహాన్ని బలవంతంగా రెండో వైపు తిప్పుకొని మౌరి వీధిలో నడక వేగం పెంచాడు రామారావు. అదిగో లోగన్ వీధి, తర్వాత ఫోర్తెల్ వీధి, వెనువెంటనే వచ్చేదే వినోద్ ఇల్లున్న వీధి, తర్వాత మంచి కాఫీ అనుకుంటూ ఒక పక్క ఆ స్టార్బక్స్ కాఫీ తాగలేదని మదన పడుతూ మంచి కాఫీ అందజేయబోతున్నానని నోటికి ఆశ పెడుతూ ఇంటిని సమీపించాడు రామారావు. తలుపు తెరిచిన వైదేహితో తొందరగా ఒక కప్పు స్ట్రాంగు కాఫీ ఇయ్యి అన్నాడు. 2 నిమిషాల తర్వాత వైదేహి అందించిన కాఫీ చపరించగానే వెగటు చేదు ఒళ్లంతా వ్యాపించింది. ఇదేంటి అని అడిగాడు రామారావు గొంతు పెగల్చుకుని. డికాషన్ కోసం తెచ్చిన కాఫీ పొడి అయిపోయింది అంటూ భర్త చేయబోయే విమర్శలకి ఆస్కారం ఇవ్వకుండా వంటింట్లోనికి నడిచి తిరిగి టెలిఫోన్ అందుకుంది వైదేహి. ఆఫ్టర్ ఆల్ $2 ఖర్చుకి వెనకాడవలసిన అవసరం ఏముంది తనకి అనుకుంటూ రుసరుసలాడాడు రామారావు. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు రిటైరే 2 ఏళ్లైనా ఇంకా తనేదో పెద్ద ప్రొఫెసర్ అన్న ఫోజు కొడుతుంటారులే అంటూ వైదేహి టెలిఫోన్లో ఎవరితోనో నవ్వుతూ చెబుతోంది. ఇండియాలో ప్రతి నెల తన ఖాతాలో దాదాపు 40,000 రూపాయలు పెన్షన్ డబ్బు పడుతుంది.
$2 దాదాపు ₹100 పెట్టి కాఫీ కొనుక్కుని తాగే అర్హత, తాహతూ తనకున్నాయి. కానీ ఇక్కడ $2 పెట్టి కాఫీ కొనుక్కోవడానికి తను వెనకాడాడు. ఇక్కడ తనకంటూ డాలర్లలో ఆదాయం లేకపోవడం ఒక కారణం. తను ఇండియా నుంచి తెచ్చుకున్న $1000 తన దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి కేవలం $100 మాత్రమే కావడం రెండో కారణం. వినోద్, నాకు ఖర్చుకి డాలర్లు కావాలి అని అడిగితే వినోద్ ఇస్తాడు, ఏమీ సంకోచించకుండా. కానీ యథాలాపంగా ఏం ఖర్చు నానా అంటే, వినోదిని డబ్బు అడగాలన్న ఆలోచనే తనకి నచ్చడం లేదు. ఈ దేశానికి వచ్చేటప్పుడు దూరపు కొండలు నునుపు అన్నట్టు అమెరికాలో ఉన్న ఇబ్బందులు తనకి తెలిసి రాలేదు. తరతరాలుగా నెలకొన్న సాంప్రదాయపు ఆనవాయితీ తనని ఈ దేశం తీసుకునొచ్చింది. ఇక్కడ ఒడిదుడుకుల్ని తట్టుకోవాలి అనుకున్నాడు రామారావు. ఒడిదుడుకులు తట్టుకోవడానికి ధైర్యం అవసరం. కానీ తనలో ఆ ధైర్యం ఉందా? భయపడుతూనే మరొక గుక్క కాఫీ తాగాడు. కాఫీ చల్లారిపోయింది. వేడి చేస్తావా అని వైదేహిని అడగబోయి, ఈ దిక్కుమాలిన కాఫీని మళ్ళీ వేడి చేసి తాగడమా అని లేచి కసిగా కాఫీని సింక్లోకి గిరాటేశాడు రామారావు. గంట క్రితం చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించిన తను ఇప్పుడెందుకు మల్లగుల్లాలు పడుతున్నాడు? దీనికి నేపథ్యం $2, కేవలం $2 అని సరిపెట్టుకున్న వెధవ మనసు గింజుకుంటోంది అనుకుంటూ సోఫాలో చేరబడి కళ్ళు మూసుకుని మగత నిద్రలోకి చేరాడు. ఎప్పుడూ వాడి సంగతే ముందర చూస్తారు, నన్ను పట్టించుకోరు అంటూ అరిచాడు తను. ఒక దీపావళి నాడు తండ్రి జానకిరామయ్య ఇద్దరికీ బట్టలు తెచ్చి వాటిలో ఏది కావాలో కృష్ణారావు అన్నయ్యని ముందర ఎంచుకోమని అడిగినందుకు తనకి ఒళ్ళు మండింది. వాడు నీకంటే పెద్ద కదా, ఇద్దరు బట్టలు ఒకే ధరవై, నీకు అన్యాయం ఏం జరిగింది అంది తల్లి. పర్వాలేదు నాన్న, వాడినే ముందర ఎంచుకోనియండి అని కృష్ణారావు అన్నయ్య అండంతో వాతావరణం చల్లబడింది. కృష్ణారావు అన్నయ్య తనని చాలాసార్లు సమర్థించాడు, ఆదుకున్నాడు. నేను స్నానం చేసి వస్తాను, అంతలోగా స్టవ్ మీదుంచిన కూర మాడిపోకుండా ఒకసారి కలపండి, నిద్రకేం ఎప్పుడైనా పోవచ్చు అంటూ వైదేహి కుదపడంతో తెలివొచ్చింది రామారావుకి. నిమిషం కుర్చీలో నడుము వలుస్తారో లేదో గురక పెడుతూ నిద్రపోతారు అంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది వైదేహి. కృష్ణారావన్నే తనకంటే దాదాపు 3 ఏళ్లు పెద్ద. ఇండియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి స్కాలర్షిప్ రాగానే పై చదువుకి అమెరికా వెళ్లిపోయాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తనని అక్క వనజని వదిలి అన్నయ్య హఠాత్తుగా అమెరికా వెళ్లిపోవడం వెనక కారణం ఎవరికీ అంతుపట్టలేదు. స్కూల్ మాస్టర్గా పనిచేస్తున్న తండ్రికి అది పెద్ద దెబ్బ. భార్య లేకపోయినా ఉడకని అన్నంలా ఉన్న ఇంటిని సమర్థంగా నెట్టుకొచ్చాడు నాన్న అని గతాన్ని నెమరు వేసుకుంటుంటే, మళ్ళీ నిద్రపోయారు అంటూ వైదేహి తలకి తువ్వాలు చుట్టుకుని స్నానాల గదిలోంచి బయటకొచ్చింది. తర్వాత వంటగదిలోకి వెళ్లి గరిటతో కూరని కదిపింది. 1 నిమిషం తర్వాత హాల్లోకొచ్చి ఫ్యాను వేగం పెంచి తలకి చుట్టుకున్న తువ్వాలు ఊడదీసి మెల్లగా జుత్తుని తుడుచుకుంటుంటే, కృష్ణారావన్న ఎలా ఉన్నాడో అన్నాడు రామారావు. నేనింకా రిటైర్ అవ్వలేదు. రిటైర్ అయిన తర్వాత మీకంతా తీరుబడే. కూర పాడైతే కోడలు మాడువాసనొచ్చిందత్తయ్య, వేడి సెగని కూర వండారు కాబోలు అంటూ చెప్పకుండా వంకలు పెడుతుంది అంటూ మూతి విరిచి తల తుడుచుకోసాగింది. నీళ్లల్లో తడిసిపోయిన డైరీలో అన్నయ్య మొబైల్ నెంబర్ ఉంది. కానీ ఏం లాభం? ప్రకాష్కైనా ఫోన్ చేసి వాళ్ల నాన్న నెంబర్ కనుక్కోవాలి. ఇప్పుడు అర్ధాంతరంగా మీ అన్నయ్య నెంబర్ ఎందుకేంటి? రామారావు సమాధానం ఇయ్యకుండా పాత అడ్రస్ల పుస్తకం తిరగేసాగాడు. మన పొలంలో మంచిల్లే కట్టుకున్నారట కదా అడిగింది వైదేహి. మనం దానిని అన్నయ్యకి అమ్మేశాక అదింకా మన పొలం ఎందుకు అవుతుంది? మీరు కోడిగుడ్డికి వెంట్రుకలు పీకుతారు, మీతో వాదించడం అనవసరం అంటూ వైదేహి చేతిలో ఉన్న తడితువాల్ని బలంగా విదిలించి పడక గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. మనం ఎలాగూ దానిలో ఏమీ పండించుకోలేం, దాన్ని అమ్మేస్తే ఎంతో కొంత వస్తుంది అంది వనజక్క. తను ఆమెతో ఏకీభవించాడు. తనకి వనజకి ఆ పొలం అమ్మే ఉద్దేశం ఉందని కృష్ణారావు అన్నయ్యకి చెప్పారు. మీరు ధర నిర్ణయిస్తే నేను కొనుక్కుంటాను అన్నాడు. వాకప్ చేసి తను వనజ ధర నిర్ణయించి చెబితే ఆ పైకిమిచ్చి కృష్ణారావు అన్నయ్య కొనుక్కున్నాడు. దమిడి ఆదాయం లేని భూమి నుంచి ఎంతో కొంత వచ్చినందుకు వైదేహి ఆనాడు ఎంతో సంతోషం వ్యక్తపరిచింది. ఈ మధ్య ఇండియాలో భూముల ధరలు బాగా పెరిగాయని విన్న దగ్గర నుంచి మీ అన్నయ్య చాలా చావుగా కొనేశాడు అని వైదేహి బాహాటంగా అంటూ ఆ పొలం అమ్మకాన్ని తప్పుపడుతోంది అనుకుంటూ అడ్రస్ పుస్తకాన్ని మడిచి కళ్ళు మూసుకున్నాడు రామారావు. ఇండియా. పగలంతా ఎండలో మండిపోయిన సూర్యుడు నివురుగప్పిన నిపుల కృత్రిమ శాంతాన్ని ప్రదర్శిస్తూ కొండల మధ్య ఇరుక్కుపోయాడు. అతని కోపం గురించి విన్న మేఘాలు ఆమడ దూరంలో భయంతో కదలకుండా పేరుకున్నాయి.
సాయంకాలం 6:30 చేతి గడియారం చూపిస్తుంటే పడమటి దిక్కునున్న బాల్కనీలో కూర్చుని ఆకాశాన్ని పరికించాడు కృష్ణారావు. సూర్యుడు శాంతించి విశ్రమించడానికి వెళ్ళాక వద్దామని చీకటి తటపటాయిస్తోంది. 2 చేతులకి పాదాలకి దోమల బారి నుండి తప్పించుకోవడానికి ఓడోమాస్ రాసుకున్న దోమలు కృష్ణారావు మొహం చుట్టూ తిరుగుతూ కాస్త రక్తం పీలుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎండాకాలంలో దోమలు ఉండవంటారు, కాని అది నిజం కాదనుకుని దోమల్ని విదిలిస్తూ కుంగుతున్న సూర్యుడి వైపు దృష్టి నిలిపాడు. అలుపు లేకుండా నిరంతరం దర్శనమిస్తోన్న ఆయన కృప వలనే కదా ఈ ప్రపంచం బ్రతుకుతోంది. చెట్లు చేమలు జీవరాశుల జీవనానికి ఆయనే కదా ఆధారం అనుకుంటూ ఎప్పట్లాగే అబ్బురపడ్డాడు కృష్ణారావు. తాంబూలం వేసుకున్న నా నాలిక పూర్తిగా పండలేదు చూడు అంటూ చిన్నపిల్ల నాలిక బయటపెట్టి చూపించిన రంగులా ఉన్న సూర్యుడు కొండల కిందకి క్రమేణా దిగుతుంటే చీకటి అలుముకోవడం మొదలుపెట్టింది. విజృంభించిన దోమల తాకిడికి తట్టుకోలేక ఇంటి లోపలికొచ్చి మందంగా పేలవమైన కాంతితో వెలుగుతున్న బలుబుని చూడగానే అది ఇన్వర్టర్ మీద నడుస్తోందని అర్థమైంది. పెద్ద సైజు ఇన్వర్టర్ పెట్టించుకోవడం వలన కరెంటు కోతన్న 7-8 గంటలు తనకి ఇబ్బంది కలగదు. 30 ఏళ్ల పైచిలుకు అమెరికాలో నివసించి 2 ఏళ్ల క్రితం ఇండియా తిరిగొచ్చిన తనకి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అందులో విద్యుత్ కోతొకటి. అలాంటి చిన్న చిన్న సమస్యలకి ముందరే పరిష్కారం కనుక్కున్నాక తను ఇండియాకి మకాం మార్చేస్తున్నానంటే కొడుకు ప్రకాష్, కూతురు శైలజలకి నచ్చలేదు. డాడీకి కాస్త పిచ్చెక్కింది. హీఈజ్ క్రేజీ. అక్కడ ఏముందని వెళదామనుకుంటున్నాడు? యునో, అక్కడ తాగడానికి సరైన నీళ్లు కూడా లేవు, పీల్చడానికి మంచి గాలి కూడా ఉండదు అన్నాడు ప్రకాష్. ఐ ఫుల్లీ అగ్రీ విత్ ప్రకాష్. నేను అన్నయ్యతో పూర్తిగా ఏకీభవిస్తాను. వాట్ డాడ్? అంది శైలజ ముగ్గురు మధ్య నడిచిన కాన్ఫరెన్స్ లో. అక్కడికి నేను వెళ్లడం ఏమీ ఆశించి కాదు. మీరిద్దరూ 4 రోజులు సెలవు పెట్టి ఇక్కడికి రండి, మనం చర్చిద్దాం అన్నాడతను. డాడీ, ఇల్లు మరామతులు చేస్తున్నాను. $60,000 ఖర్చు. యునో, మనం దగ్గరుండి చూస్తే తప్ప ఏదీ సవ్యంగా జరగదు. ఇప్పుడు నేను ఎలా రాగలను అన్నాడు ప్రకాష్. మా ఇంట్లో 2 టీనేజర్స్ ఉంటే వాళ్ళని వదిలేసి ఎలా వస్తాను? డాడ్, నా పరిస్థితి అర్థం చేసుకో. అందరికీ అర్థమవ్వు నా ఇబ్బందులు అంది శైలజ. ప్రకాష్ శైలజలకి ఇబ్బందులున్నాయి, అవి ఎలాంటివి అని తను బేరీజు వేయదలుచుకోలేదు. డాడీ, నువ్వు త్వరలో ఏ దారుణమైన నిర్ణయమూ తీసుకోవని అనుకుంటున్నావు అన్న మాటలతో కాన్ఫరెన్స్ ముగిసింది. వాళ్ళకి తెలిసిన ఆనవాయితీ ప్రకారం పిల్లల్ని తల్లిదండ్రులు వదిలి దూరం వెళ్ళిపోకూడదు. తన ప్రతిపాదన దానికి భిన్నంగా ఉండడంతో అది వాళ్ళకి నచ్చకపోయినా ఆ ప్రతిపాదన వాళ్లలో తీవ్రమైన సంచలనం కలిగించిందని తను అనుకోలేదు. కాని ప్రకాష్ కొడుకు వినయ్, శైలజ కొడుకు ఉత్తమ్, తాత నువ్వు మకాం మారిస్తే ఎలా? సెలవుల్లో నీతో గడపడం ఎలా? వి విల్ మిస్ యూ. నువ్వు లేని లోటు మాకు బాగా కనిపిస్తుంది అన్నారు ఆప్యాయంగా. అంత దూరం వెళ్ళిపోతే నిన్ను ఎలా చూస్తాం అని అడిగారు. ఈ వేళ ఆధారంగా మనం రేపు గురించి అంచనా వేస్తాం, కాని మనం ఆ రేపుకి వెళ్లేసరికి ఆ రేపు మన అంచనాకి భిన్నంగా కొత్త రూపు ధరించొచ్చు. ఇదేమీ కొత్త విషయం కాదు. రేపు గురించి అంచనా వేయకుండా ఇండియా వచ్చాడు తను. జ్ఞానం రాగానే తను అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడే చాలా కాలం జీవితం గడిచింది. ఇండియాలో జీవితం ఎలా ఉంటుంది? వదిలేసిన గతంతో తను ఏమైనా చేతులు కలపగలడా? ఏమీ ఆశించి రాలేదు అనుకుంటుంటే ఎలా ఉంటుందో అన్న ఉత్సుకత ఆశించడం కాదా అన్న ప్రశ్న ముందర నిల్చుంది. సరైన సమాధానం కోసం తడుముకుంటుంటే హఠాత్తుగా మొబైల్ మోగింది. ఈ వేళప్పుడు తనకి ఫోన్ చేసేవారెవరుంటారు అని ఆశ్చర్యపోతూ మొబైల్ చేతికి తీసుకున్నాడు. నేను బజాజ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఇన్సూరెన్స్ గురించి, అందరికీ ఉపయోగపడే స్కీముల గురించి అని వివరించబోతుంటే టక్కున కట్ చేశాడు కృష్ణారావు. వెధవ అడ్వర్టైజ్మెంట్ కాల్స్. స్వర్గానికి వెళ్లిన సవతిపోరు తప్పలేదన్న సామెతలా అమెరికా వదిలినా ఇవి నన్ను వదలడం లేదనుకుంటుంటే 20 రోజుల క్రితం చెన్నై విమానాశ్రయంలో జరిగిన సంగతి జ్ఞాపకానికి వచ్చింది. విమానాశ్రయంలో తను కూర్చున్న కుర్చీ వెనక 3 మాట్లాడుకుంటున్నారు. వాళ్ల సంభాషణలో అక్కడక్కడ బూతులు దొర్లుతున్నాయి. గురు, ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు. వీళ్లకి మొబైల్లో అడ్వర్టైజ్మెంట్లు దంచేస్తున్నారు. తెగ విసుగొస్తోంది. వాటిని బ్లాక్ చేయమని కంపెనీని అడకపోయారా? అది చేశాను గురు, కానీ పూర్తిగా నివారణ లభించలేదు. కొత్త నెంబర్లతో కాల్స్ వస్తున్నాయి. గతంలో వచ్చిన కాల్ నెంబర్లని ఆపగలం గాని కొత్తగా ముడుచుకొస్తున్న వాటిని ఆపలేం కదా అంటూ కంపెనీ చేతులు దులిపేసుకుంది.
గురు, ఇదే అమెరికా అయితే మనస్తాపం, వల్లకాడు, వసిందెబ్బ అంటూ ఏవేవో కారణాలు చెప్పి దావా వేయచ్చు ఎంచక్క. కాసిన్ని డాలర్లు వస్తాయి. నీ మొహం, అక్కడ ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు. వాటికి తోడు 1,00,000 మోసాలు. ఇది నీకు చెప్పేనా? ఈ మధ్య మా మావయ్య అమెరికాలో అన్న కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కొడుకు, కోడలు ఆఫీస్కు, మనవడు, మనవరాలు స్కూల్కు వెళ్లారు. మా మావయ్య గోళ్లు గిల్లుకుంటూ టెలివిజన్ చూస్తుంటే టెలిఫోన్ మోగిందట. మనుషులతో మాట్లాడడానికి ముఖం వాచిపోయిన మా మావయ్య ఫోన్ ఎత్తాడట. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీరెవరు అన్నది వినిపించి మా మావయ్య తన గురించి చెప్పాడు. మీ అబ్బాయి ప్రభుత్వానికి $1000 బాకీ ఉన్నాడు. ఇప్పటికి 2 నోటీసులు పంపాం, జవాబు రాలేదు. ఈవేళ చివరి గడువు రోజు. ఈవేళ డబ్బు కట్టకపోతే పోలీసులు మీ ఇంటికి వస్తారు అన్నారట అవతల వైపు నుంచి. మా అబ్బాయి ఆఫీసుకు వెళ్ళాడు, అతని నెంబర్ ఇస్తాను అన్నాడట మావయ్య. మీ అబ్బాయి నెంబర్కి ఫోన్ చేశాం, ఎవరూ ఫోన్ ఎత్తలేదు. మరిప్పుడెలా? మీ దగ్గర క్రెడిట్ కార్డు గాని డెబిట్ కార్డు గాని ఉంటే ఆ $1000 కట్టొచ్చు. ఆ నెంబర్లు చెప్పండి. మీ అబ్బాయి క్రెడిట్ కార్డు నెంబర్ ఇచ్చినా సరే మీ అబ్బాయికి పోలీసులు బాధ ఉండదు అన్నారట. మా మామయ్య దగ్గర క్రెడిట్ కార్డు లేకపోవడంతో నేను మా అబ్బాయితో మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. గురు, వెళదామా అన్నాడు రెండో వ్యక్తి. వెళదాంలే గురు. తర్వాత ఏం జరిగిందట? అదో పెద్ద ర్యాకెటట గురు. క్రెడిట్ కార్డు నెంబర్లు సంపాదించి వాటిని ఇంటర్నెట్ మీద అమ్ముకునో, దాని మీద సామాన్లు కొనుగోలు చేసో క్షవరం చేస్తారు. నిజంగా? ఎన్ని సినిమాలు చూసినా నాకు ఆ ఇంగ్లీషు యాస అర్థం అవదు. మీ మామయ్య ప్రొఫెసర్ కాబట్టి అర్థం చేసుకున్నారు. అమెరికన్లు కూడా ఇలాంటి మోసాలు చేస్తారా? అందరూ మోసాలు చేస్తారు, కానీ మా మావి దగ్గర క్రెడిట్ కార్డు కూపీ లాగడానికి ప్రయత్నించిన వ్యక్తి ఇండియన్ అట. ఇలా ఇండియన్ కుటుంబాలకి ఫోన్ చేసి భయపెట్టి డబ్బు రాబట్టే ప్రయత్నం చేసేది చాలా శాతం మనవాళ్లేనట. ఇది ఈ మధ్య ఎక్కువైందట. మన వాళ్ళు ఎలాగైనా తెలివైన వాళ్ళు గురు. పద పద అంటూ మిగతా ఇద్దరినీ లేవదీశాడు. గేటు వైపు వెళుతున్న ఆ ముగ్గురిని గమనించాడు తను. మంచి దుస్తులు ధరించి అధునాతనమైన క్యాబిన్ సూట్ కేసులతో వెళుతున్న ఆ వ్యక్తుల వయసులు బహుశా 35 దరిదాపులో ఉంటాయేమో. చదువుకున్న వాళ్ళలాగే ఉంది వాళ్ళ వాలకం. కానీ వాళ్ల సంభాషణలో అపసవ్యం కనిపించింది తనకి. అమెరికన్లు మోసం ఎక్కువగా చేస్తారని మొదట వ్యక్తపరిచిన వ్యక్తి ఆఖరికి ఆ మోసం ఇండియన్లు చేస్తారని తెలిసాక మన వాళ్ళు ఎలాగైనా తెలివైన వాళ్ళు గురు అంటూ ప్లేటు ఫిరాయించాడు. అమెరికన్లు చేస్తే మోసం, ఇండియన్లు చేస్తే అది తెలివి కింద ఎలా మారుతుంది? ఇతరుల గురించి పట్టించుకోకు, నీ సంగతే నువ్వు చూసుకో అన్న ధోరణి తను అమెరికాలో చాలా కాలం చూశాక దానికే అలవాటు పడిన తనకి ఆ ముగ్గురి గురించి ఆలోచించాలని లేదు. కాని ఆ ముగ్గురు ప్రదర్శించిన ద్వంద్వ ప్రవృత్తి నేరాన్ని ఖండించకపోవడంతో వాళ్ల మీద తనకి దురభిప్రాయం ఏర్పడింది. అది ఎంత సమంజసమో తనకి తెలీదు. ఇండియాలో జీవన సరళి చూద్దామనొచ్చిన తనకి ఇది ఒక చిన్న అనుభవం అనుకుంటుంటే, బయటున్న వేడిగాలి బలంగా తలుపుల మీద బాదుతూ లోపలికొస్తానంటుంటే తలుపులు కిటికీలు వేయడంతో లోపల బందీ అయిన చల్లని గాలి ఆ వేడిగాలిని లోపలికి రానీయకు అంటూ కృష్ణారావుని వాటేసుకుని బ్రతిమిలాడింది. చల్లగాలి స్పర్శని అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నాడు. బయట చిక్కని చీకటి ఆకాశాన్ని, భూమి మీదున్న చెట్టు చేమల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెడ్రూంలో లైటు వెలుగుతోంది. వంటగదిలో పనిమనిషి చేసిన చపాతీలు, కూర ఆహ్వానిస్తున్నా ఆకలిగా లేక లేచి తినాలనిపించలేదు కృష్ణారావుకి. కళ్ళు మూసుకుని మళ్లీ గతంలోకి చేరాడు. ఇంజనీరింగ్ చదువుకి వెళుతున్నావట కదా అని అడిగింది శారద. అవును, వచ్చే నెల 10వ తారీఖున ఖరగ్పూర్లో ఉండాలి. ఖరగ్పూర్ చాలా దూరం కదూ, దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవా? ఐఐటీల నుంచి డిగ్రీ తీసుకున్న విద్యార్థులకు భవిష్యత్తు బాగుంటుంది అన్నాడు తను. ఖరగ్పూర్ ఐఐటీలో సీట్ వచ్చిందని, త్వరలో చేరబోతున్నానని మాస్టారికి తెలియపరిచి తిరిగొస్తుంటే శారదతో జరిగిన సంభాషణది. శారద ఏమనుకుంటుందోనని ఆమె వైపు పరీక్షగా చూసేవాడు కాదు. శారద తనని పరీక్షగా గమనిస్తుందని తనకు తెలుసు. అయినా అదొక రకమైన పిరికితనం ఆమెని గమనించనిచ్చేది కాదు. అప్పుడు తన వయసు కేవలం 17 ఏళ్లు. 4 ఏళ్లు గడిచాయి. తను రాబోయే రోజుల గురించి ఉత్సాహపడి ఊహించింది బోల్తా పడ్డంతో వర్జీనియా యూనివర్సిటీలో స్కాలర్షిప్ రాగానే ఎవరినీ సంప్రదించకుండా అమెరికా వచ్చేశాడు. శుభగడియల కోసం ఎదురుచూస్తున్న వనజని, ఇంజనీరింగ్ కోర్సు చేయడానికి తయారవుతున్న రామారావుని, ఆర్థిక భారంతో కుంగిపోతున్న తండ్రిని వదిలి అమెరికా వచ్చాడు తను. స్వార్థపరుడు, పిరికివాడు, తన దారి తను చూసుకున్నాడు అని అందరూ తనని వేలెత్తి చూపిస్తారని, చూపించారని తెలుసు.
పిరికితనం తనలో ఉన్న మాట నిజమే, కానీ తను అమెరికా రావడానికి 100కి 100 పాళ్ళు కుటుంబానికి సహాయపడదామనే. ఎప్పుడో బొంబాయిలోనో ఢిల్లీలోనో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా తన కుటుంబాన్ని ఆదుకునే దానికంటే అమెరికా వెళితేనే ఎక్కువ సహాయం చేయగలను అనిపించింది. ఊహించిన దానికి భిన్నంగా కుటుంబాన్ని వదిలేసినందుకు తండ్రి ఎంత బాధపడుంటాడో, అది ఆయనని ఎంత కుంగదీసిందో తండ్రిని తలుచుకున్న కృష్ణారావు కళ్ళల్లోంచి చెమ ఉక్కింది. టేబుల్ మీదున్న టిష్యూ పేపర్ తీసుకుని కళ్ళొత్తుకుని తిరిగి ఆలోచనలో పడ్డాడు కృష్ణారావు.